డిసెంబర్ 31వ తేదీ 800 రూపాయల అప్పు తిరిగి అడగడంతో మాట పెరిగి హత్యకు దారితీసిన సంగతి విదితమే. దీనికి సంబంధించి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సుబ్బరాయుడు 4 బృందాలను ఏర్పరిచి హంతకులను పట్టుకునే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను గమనించిన ఈస్ట్ పోలీసులు ఆదివారం ముద్దాయిలైన రుద్ర, అతని కుమారులు కళ్యాణ్, యశ్వంత్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఇనుప రాడ్ను అలాగే వారు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఈస్ట్ పిఎస్ ఎస్ఐ రామకృష్ణ మీడియాకు ఆదివారం వివరించారు. ముప్పై 12/2024 తేదీన ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యలో తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వద్ద మర్డర్ జరిగింది. ఈ మర్డర్ మీద మహబూబ్ సాబ్ అనే అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు నెంబర్ 605/2024. ఈ దర్యాప్తులో ఈ మర్డర్ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్పీ గారి సూచనల మేరకు డిఎస్పీ వెంకటనారాయణ గారి పర్యవేక్షణలో 4 టీములుగా ఏర్పడి ఈ కేసుని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా ఎస్ఐ 4 టీంలు పెట్టడం జరిగింది. ఈ విషయంలో చాకచక్యంగా సీసీటీవీ ఫుటేజ్ని చూడడం కానీ మిగతా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కానీ అన్నీ చేసుకుని ఈరోజు బస్టాండ్ వెంకటరమణ జయశ్యామ రోడ్డు వద్ద ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి రుద్ర అనే వ్యక్తికి ఈ మహబూబ్ సాబ్ కంప్లైంట్కి 800 రూపాయల మధ్యలో గొడవ జరగడం వలన ఈ మహబూబ్ సాబ్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న హజ్మతుల్లా అనే వ్యక్తి మధ్యలో అడ్డు రావడం వలన అతన్ని కత్తితో పొడవడం జరిగింది. అతను అతని పిల్లలు ఇద్దరు రుద్ర, కళ్యాణ్ అండ్